ఏప్లాస్టిక్ ఎనీమియా అనే సీరియస్ బోన్ మ్యారో డిజార్డర్‌ని క్యూర్ చేయొచ్చా? ఈ క్వెషన్ ఫ్యామిలీస్‌లో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో రిపీటెడ్‌గా హిమోగ్లోబిన్ పడిపోతూ ఉండడం, ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోతూ ఉండడం, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఎక్కువగా ఉండడం, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉండడం. ఇలాంటి వాటిలతో వాళ్ళు భయపడుతూ ఉంటారు. అది నిజం కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్ అనమాట. కొంతమందిలో ప్రాణానికి ప్రమాదం ఉండే సిట్యుయేషన్ వరకు తీసుకెళ్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే ఏప్లాస్టిక్ ఎనీమియా వచ్చిందో దాని క్యూర్ ఏంటి అనేది మనం కనుక్కోవడం ఇంపార్టెంట్. యంగ్ అడల్ట్స్, చిన్న పిల్లలు అయితే బెస్ట్ ఆప్షన్ ఈజ్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనమాట. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఒక డోనార్ ఉంటారు. ఫ్యామిలీ డోనార్ అయితే బెటర్. ఫుల్ మ్యాచ్ డోనార్ ఉంటే సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే ఎల్డర్లీ పీపుల్ అంటే 50, 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తుంటాం. వాళ్ళు ఇమ్యునోసప్రెసివ్ థెరపీ ఇస్తుంటాం. టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. చిన్నపిల్లలు, యంగ్ అడల్ట్స్‌లో ఎప్పుడైతే ఫ్యామిలీలో డోనార్ లేరో, మ్యాచ్ సిబ్లింగ్ లేరో, అప్పుడు మళ్ళీ వాళ్ళలో కూడా ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం అనమాట.